మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రీసెంట్ గా సెప్టెంబర్ 15th ఎస్పీ విజిట్ చేయడానికి కోసం రావడం జరిగింది. సో మన టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి హిందూపూర్ సబ్ డివిజన్ బేసిక్ థింగ్స్ అని డిఎస్పీ గారి దగ్గర ఏమి ఇష్యూస్ ఉన్నాయి, పాత ఇష్యూస్ ఏముంది, కేసెస్ ఏముంది, సో నేచర్ ఎలాగా ఉంటాయి, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అన్ని విధానంలో డిస్కషన్. సో రూరల్ యూపీఎస్ అంటే అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్, తర్వాత హిందూపూర్ టౌన్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. సో అందరితో పాటు ఇంటరాక్షన్ చేయడం ఆల్రెడీ శాంతి భద్రత ఉంది. యాక్చువల్లీ అది అలాగా కొనసాగించాలి. మంచి టీం ఉంది జిల్లాలో. ఓవరాల్ పోలీసింగ్ కూడా బాగుంది. సో ఇంకా అది ఇంకా బెటర్గా ఎలాగా చేస్తాము. బికాస్ ఎస్డిపిఓస్ కానీ ఎస్ఐఓస్ కానీ టీం కూడా బాగుంది. సో ఇంకా చిన్న చిన్న విషయాల్లో ఇంకా ఇంప్రూవైజేషన్ ఎలాగా చేస్తాము, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ పరంగా, ఎస్పెషలీ రౌడీజం పరంగా. అంటే పాత కేసెస్ ఉన్న వాళ్ళు ఎవరెవరు రౌడీస్ ఉన్నారో, పాత కేసెస్ ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి, అది ఇమీడియట్ గా కన్విక్షన్ ఎలాగా తీసుకుని రావాలి. ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం, తర్వాత ఎక్స్టర్న్మెంట్ నగర బహిష్కరణ చేయడం, దాన్ని పైన ఎక్కువ దృష్టి చేయబోతున్నాము. అదేవిధంగా గంజా పరంగా కూడా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్ గా మార్చాలనేది ఎయిమ్. సో దాని పరంగా ఎక్కడెక్కడ గంజా ఉంది అన్నది కూడా కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. సో అదేవిధంగా ఎవరిపైన కేసెస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళందరి పైన త్వరగా కన్విక్షన్ వచ్చినట్టు నేను ఆల్రెడీ చెప్పినట్టు పీడిఎఫ్ ఓపెన్ చేయడం. అదేవిధంగా కావాలంటే ఎవరెవరు కమ్యూనల్ డెసిషన్స్ అంటే కమ్యూనల్ కేసు చేసుకోండి, అంటే రిలీజియన్ కేసు చేసుకోండి, కావాలంటే ఎవరెవరు డెసిషన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఆల్రెడీ ఉన్న కేసెస్ ని తీసి వాళ్ళపైన కన్విక్షన్ త్వరగా వచ్చినట్టు ఎఫర్ట్స్ పెడతాం. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా అంటే శాంతి భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు ఎవరైనా పోస్ట్ చేస్తారంటే వాళ్ళపైన కూడా గట్టిన చర్యలు తీసుకోవడానికి ప్లానింగ్ కూడా చేస్తున్నాం. సో ఓవరాల్ మన మెయిన్ పోలీసింగ్ ఎయిమ్ శాంతి భద్రత, ప్రజలకు అండగా ఉండడం. అంటే రెండు సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఎవరు తప్పు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు పోలీసుని చూసి భయపడాలి. ఎవరు మిగిలిన అందరూ కూడా ప్రజలందరికీ కూడా పోలీసు మేము ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లం ఏందని అడగడం, వాళ్ళకి మన చేతిలో ఉన్న సొల్యూషన్ చెప్పడం. అంటే మనకి చాలా సివిల్ కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అంటే ల్యాండ్ ఇష్యూస్ సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. దాన్ని కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళు సివిల్ కోర్ట్ని అప్రోచ్ చేసుకోవాలా, వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర ఫస్ట్ ఎవరు ల్యాండ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడం, ఇలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ కొంచెం అలాంటి ఇష్యూస్ కూడా చూడాల్సి వస్తుంది. తర్వాత చీటీ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి, మనీ ఇచ్చేసి తర్వాత మోసం చేసే కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. దాని పరంగా కూడా కొన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మనీ లెండింగ్ అంటే ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇస్తున్న వాళ్ళపైన వస్తున్న కంప్లైంట్స్ కూడా కొన్ని సిస్టమాటిక్ గా తీసుకుని ఎక్కువ మంది ఎవరిపైన కంప్లైంట్స్ వస్తుందో వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తూ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం, ఇలాంటి కొన్ని ప్లాన్స్ నేను చేసుకోవడం జరిగింది. రాబోతున్న రోజుల్లో మెల్లమెల్లగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వీ విల్ డూ అవర్ బెస్ట్. మీ సపోర్ట్ అందరినీ ఉందంటే ఇంకా బెటర్ పొజిషన్ చేయడానికి ప్లాన్. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి సార్. ఇంపార్టెంట్ ఇంకా మనకి ఒక 3-4 months ఉంది. ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. అంటే దాంట్లో కూడా పాత కేసెస్ ఏమి పంచాయత్ ఎలక్షన్స్ లో పాత కేసెస్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఏ స్టేజ్ లో ఉంది, వాళ్ళన్నీ కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగిందా, ట్రయల్ స్టార్ట్ అయిందా అదన్నీ ఒకసారి మానిటర్ చేయాలి. తర్వాత ఎవరెవరు రౌడీజం ఇన్వాల్వ్ అవుతున్నారో టీం ఉంది. ఒకటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే పోలీస్ స్టేషన్స్ తక్కువ ఉండడం అనేది ఓన్లీ మన సత్యసాయి డిస్ట్రిక్ట్ హిందూపూర్ సబ్ డివిజన్ అనే కాదు, ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెంటరింగ్ తక్కువ ఉంది. రీసెంట్ గా గవర్నమెంట్ రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు కానిస్టేబుల్స్ వస్తున్నారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో గతంలో ఎస్పీ గుంటూరు గారు చేసినప్పుడు దాదాపు 80 కానిస్టేబుల్స్ గుంటూరులో వస్తున్నది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే వస్తారు. అదేవిధంగా ఇక్కడ అంటే మన సత్యసాయి డిస్ట్రిక్ట్ ఎంతమంది అలా టైం తెలియదు, చూడాలి. అదేవిధంగా కొత్త ఎస్ఐస్ కూడా వచ్చారు. రీసెంట్ రిక్రూట్మెంట్ జరగడం వల్ల టు ఎన్ ఎక్స్టెంట్ ఆ ప్రెషర్ కొంచెం తగ్గొచ్చు వాళ్ళ ట్రైనింగ్ అనేది వచ్చిన వెంటనే. రెండవది టెక్నాలజీ. ఇప్పుడు మేము నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. నైట్ విషన్ డ్రోన్స్ అనేది దాదాపు మనకి 2.5 to 3 kilometers ఒక ప్లేస్ నుంచి నైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ బీట్ సిస్టమ్ చేయాలి. సమ్ టైమ్స్ బందోబస్తు వల్ల బీట్ పంపించడానికి కూడా మ్యాథ్స్ స్ట్రెంత్ తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవం ఉన్నప్పుడు కొంచెం సెక్యూర్ మనం బందోబస్తు ప్లేన్ పంపించినప్పుడు ఇక్కడ స్టేషన్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల పెట్రోలింగ్ కానీ బీట్ సిస్టమ్ కానీ కొన్ని తక్కువ అవ్వచ్చు. ఆ టైంలో మేము ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నా, ఇద్దరు మెన్ ఉన్నా, వాళ్ళు నైట్ విషన్ డ్రోన్స్ తో పాటు
ఆల్మోస్ట్ దాదాపు మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ద టౌన్ అన్ని కూడా ఈజీగా వాళ్ళు మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటాయి. బికాస్ డ్రోన్ చాలా క్లారిటీగా ఇమీడియట్ గా అక్కడ వెళ్ళి వాడిని యూటిలైజ్ చేసుకొని తీసుకొని వచ్చేసి దానికన్నా ప్లాన్స్ దానికి కూడా. సో నా ఆన్సర్ షార్ట్ గా చెప్పాలంటే మ్యాన్ పవర్ మాత్రం కాకుండా కొన్ని టెక్నాలజీ పైన కూడా కొన్ని దృష్టి, అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఏడ్చకుండా దాని సొల్యూషన్ ఏదో చెప్పేసి చేయడం అనేది బెటర్ ఆప్షన్ లాగా నేను భావిస్తున్నాను. దానికి తగినట్టు కొంచెం డ్రోన్స్, నైట్ విషన్ డ్రోన్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మాక్సిమం ఒక 10 days కొనుక్కున్న తర్వాత కొంచెం పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే రాజపురం పట్టణం తర్వాత ఎందుకు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాము. మీతో పాటు కూడా ఇంటికి వెళ్తాము, ఏదైనా సమస్య ఎలా ఉందని నేను తెలుసుకుంటాను. అంటే బికాస్ మన మీడియా నుంచి కూడా చాలా ఇన్పుట్స్, యూస్ఫుల్ ఇన్పుట్స్ ఉంటాయి. అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ మీకే తెలుస్తాయి. ఒకసారి ఆఫీసర్స్తో పాటు ఇంటరాక్ట్ అయిన తర్వాత మేబీ అనదర్ 1 week కానీ 10 days మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు మీ అందరితో పాటు మాట్లాడతాను. ట్రాఫిక్ కూడా డిస్కస్ ఆల్రెడీ డిఎస్పీ గారు దృష్టిలో పెట్టారు, అది కూడా డిస్కస్ చేస్తాము. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము, ఏమి షెడ్యూల్